వాట్ ఏ బై అబీ ఫ్యామిలీ. కావ్య మారన్ వచ్చి ప్యాట్ కమిన్స్ని, దాని తర్వాత వనిందు హస్రాంక్ అని వచ్చి ఆప్షన్లో కొన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 20.50 crores అనేది ప్యాట్ కమిన్స్ని మన కావ్య మారన్ IPL 24 మినీ ఆప్షన్లో కొన్నారు. వేరే లెవెల్ బై అంటే ఒక సూపర్ బయ్యే, బట్ ఇంత అమౌంట్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఆర్సీబీ పోటీకి వస్తూనే ఉన్నారు లాస్ట్ దాకా కదా. ఫైనల్లీ ప్యాట్ కమిన్స్ని 20.50 crores కొన్నారు. దాని తర్వాత శ్రీలంకన్ ప్లేయర్ వనిందు హస్రాంక్ 1.50 crores మన సన్ రైజ్ హైదరాబాద్ అనేది బిడ్ చేసి కొనుక్కున్నారు. అఫ్కోర్స్ ఫారిన్ స్లాట్స్ అయితే ఫుల్ అయిపోయింది అనొచ్చు. 3 slots ఉండింది, 3 slots వచ్చి ఫుల్ అయిపోయింది. ఇంకా 4.50 crores సంథింగ్ ఎంతో ఉందంట మన సన్ రైజ్ హైదరాబాద్ దగ్గర. జస్ట్ ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ని, అదే యంగ్స్టర్స్ని కొనుక్కుంటే చాలు మన సన్ రైజ్ హైదరాబాద్. ఓకే, టీం అయితే సెట్లే, బట్ ఇంకా చాలా సన్ రైజ్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడాలి అబీ ఫ్యామిలీ. ఎందువల్లంటే చాలా మంచి ఫారిన్ ప్లేయర్స్ని కొనిపెట్టేస్తారు. ఎవరిని ప్లే చేయాలి, కాంబినేషన్ సెట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడు, క్లాస్ అని ఉన్నాడు, ఇప్పుడు ఇంకా మంచి ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్ వచ్చినాడు, దాని తర్వాత హెడ్ వచ్చినాడు. ఇలా చాలా ప్లేయర్స్ అనేది ఉన్నారు. చూద్దాం మన SRH వచ్చి మేనేజ్మెంట్ వచ్చి ఎలాంటి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్తో వస్తారు IPL 24కి. ఓకే, నెక్స్ట్ ఇంకా 4 crores ఎంతో సంథింగ్ ఉంది కదా మన సన్ రైజ్ హైదరాబాద్ దగ్గర. నెక్స్ట్ ఏ ప్లేయర్ని కొంటారో మీరే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిస్టరీ అనేది మన సన్ రైజ్ హైదరాబాద్ క్రియేట్ చేస్తున్నారు.